తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. హాయ్, వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ లిటరేచర్. తెలుగు స్టడీ బైబిల్స్లో మీకు తెలియజేసే నెక్స్ట్ స్టడీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం లైఫ్ వే స్టడీ బైబిల్. ఈ గ్రంథంలో ఉన్న స్టడీ నోట్స్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్ బై హాల్మన్ బైబిల్ పబ్లిషర్స్ నుండి ట్రాన్స్లేట్ చేయబడింది. ఇందులో యూజ్ చేసిన హోలీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి పర్మిషన్తో ప్రింట్ చేసిన BSA వర్షన్. లైఫ్ వే పబ్లిషర్స్ వారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు, హాల్మన్స్ బైబిల్ పబ్లిషర్స్ వారు, ఇలా వీళ్ళందరి సహకారంతో తయారు చేయబడిన లేటెస్ట్ స్టడీ బైబిల్ ఈ లైఫ్ వే స్టడీ బైబిల్. ఈ స్టడీ బైబిల్ కవర్ పేజ్ డిఫరెంట్ కలర్స్తో ప్రింట్ చేయబడింది. అవి ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయో వాటి ISBNతో సహా ఒక లిస్ట్ ముందు పేజీలో ఇచ్చారు. ముందుగా విషయ సూచిక. దీనిలో ఏ టాపిక్స్ ఉన్నాయో వాటి పేర్లు, అవి లభించే పేజీ నెంబర్స్తో సహా ఇచ్చారు. వాటి వల్ల మనకు కావలసిన వాటిని సులభంగా వెతుక్కుని చదువుకోవడానికి వీలుంటుంది. లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ ఉపోద్ఘాతం అనే టైటిల్తో ఈ గ్రంథం ప్రధాన సంపాదకులు అయిన రెవరెండ్ డాక్టర్ జోయల్ జస్వంత్ గుమ్మడి గారు ఈ స్టడీ బైబిల్ను ఏ ఉద్దేశంతో రాశారో, ఎలా విషయాలను సేకరించారో వారి ముందు మాటలో చక్కగా వివరించారు. లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ విశేషతలు. ప్రతి పుస్తకానికి వివరణాత్మక ఉపోద్ఘాతం. బైబిల్లోని ప్రతి పుస్తకానికి పరిచయం, గ్రంథ రచనాకాలం, నాటి పరిస్థితులు, గ్రంథ సందేశము, ఉద్దేశము, బైబిల్లో ఆ గ్రంథం పాత్ర, గ్రంథ నిర్మాణం, గ్రంథ విభజన, ఇలా ప్రతి పుస్తకానికి ఉపోద్ఘాతం రాశారు. వాటి ద్వారా ఆ పుస్తకం గురించి మనకు పూర్తి అవగాహన వస్తుంది. సరిపోల్చే క్రాస్ రెఫరెన్స్లు. ఈ గ్రంథంలో పైన హోలీ బైబిల్ ఉంటుంది. బైబిల్ క్రింద వాటి యొక్క స్టడీ నోట్స్ ఉంటుంది. ఆ పైన ఉన్న బైబిల్ ప్రక్కన వాటికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు ఉంటాయి. వీటి ద్వారా మనం రెఫరెన్స్లను స్టడీ చేసుకునే అవకాశం ఉంటుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి బైబిల్ పాఠ్యం. ఇందులో ఉపయోగించిన బైబిల్ మనం రెగ్యులర్గా ఉపయోగించే BSA వర్షన్. సో మనం ఎప్పుడూ చదువుకునే వాక్యం పైనే మనం స్టడీ చేస్తున్నాం అని అర్థం. సిద్ధాంతాలు. ఈ స్టడీ బైబిల్లో మధ్య మధ్యలో 101 సిద్ధాంతాలను ఇచ్చారు. వాటిని పూర్తిగా వివరించకపోయినా వాటి యొక్క సారాంశాన్ని కొద్దిగిచ్చారు. ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. విస్తృతమైన స్టడీ నోట్స్. బైబిల్లోని ప్రతి వచనానికి సంబంధించి స్టడీ నోట్స్ ఇవ్వడం జరిగింది. రెఫరెన్స్లు కానీ లేదా ఎక్స్ప్లెనేషన్ లేదా డాక్ట్రిన్స్ ఇలా రకరకాలుగా వివరించబడి ఉంటాయి. వాటి ద్వారా మనం స్టడీ చేసుకోవచ్చు. భౌగోళిక పట్టాలు. ఈ స్టడీ బైబిల్లో చివర లేదా మధ్యలో కొన్ని భౌగోళిక పటాలను ఇచ్చారు. వాటి ద్వారా మనం బైబిల్లోని ప్రదేశాల గురించి, ప్రాంతాల గురించి పూర్తి అవగాహన పెంచుకోవచ్చు. పట్టికలు. బైబిల్లోని ప్రతి పుస్తకం చివరిలో ఆ గ్రంథానికి సంబంధించిన ముఖ్య విషయాలను కానీ లేదా సంఘటనలను కానీ పట్టికల రూపంలో తెలియజేశారు. వీటి ద్వారా విషయం మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. చిత్రపటాలు. కొన్ని చిత్రపటాలను కూడా ప్రతి పుస్తకం చివరిలో ప్రింట్ చేయడం జరిగింది. తూనికలు, కొలతలు. బైబిల్లో కనిపించే కొన్ని కొలతలను, ఉదాహరణకు బరువు కొలతలను, పొడవు కొలతలను, ద్రావకాల కొలతలను ఇప్పుడు మనం ఎలా కొలుస్తామో ప్రక్కనే మనకు ఇవ్వడం జరిగింది. ధ్యానాలు. ఆధ్యాత్మిక ధ్యానాలు అనే శీర్షికతో ఈ స్టడీ బైబిల్ చివరిలో కొంతమంది రచయితలు ఒక్క అంశాన్ని వివరించడం జరిగింది. వాటిని కూడా మనం స్టడీ చేసుకోవచ్చు. వ్యాసాలు. కొంతమంది రచయితల చేత వ్రాయబడ్డ వ్యాసాలను కూడా ఈ స్టడీ బైబిల్లో ప్రింట్ చేశారు. స్టడీ నోట్స్లో మనకు దొరకని లేదా ఎక్కువగా వివరించబడని కొన్ని విషయాలు ఈ వ్యాసాల్లో వివరించబడతాయి. సో ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక QR కోడ్. ఇదే ఈ స్టడీ బైబిల్కు ఉన్న ప్రత్యేకత. ఇంతవరకు ఎటువంటి స్టడీ బైబిల్స్లోనూ కామెంటరీస్లోనూ లేని విధంగా ఈ గ్రంథంలో ఈ QR కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి గ్రంథంలో ఉపోద్ఘాతం చివర్లో ఆ పుస్తకానికి సంబంధించిన QR కోడ్ కనిపిస్తుంది. బైబిల్లోని ప్రతి పుస్తకం యొక్క ఉపోద్ఘాతం చివర్లో ఆ పుస్తకానికి సంబంధించిన QR కోడ్ కనిపిస్తుంది. దానిని మీ స్మార్ట్ ఫోన్స్లో ఉన్న స్కానర్స్ను ఉపయోగించి స్కాన్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్లో ఒక లింక్ను చూపిస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేయడం వల్ల మీరు ఆ గ్రంథానికి సంబంధించిన వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీరు ఈ స్టడీ బైబిల్లో ఉన్న నోట్స్ను చూడవచ్చు. మీ దగ్గర ఎప్పుడైనా ఫిజికల్గా ఈ స్టడీ బైబిల్ దగ్గర లేనప్పుడు
మీ స్మార్ట్ ఫోన్స్లో ఈ వెబ్సైట్ను సేవ్ చేసుకోవడం ద్వారా ఈ స్టడీ బైబిల్ను ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఫీచర్. ఇది చాలా సమయాన్ని మనకు సేవ్ చేసి పెడుతుంది. అలాగే చివరిలో పదకోశం కూడా ఇవ్వబడింది. పదకోశం అంటే కంకార్డెన్స్. ఏదైనా ఒక పదము బైబిల్లో ఎన్ని చోట్ల కనబడుతుందో ఆ రిఫరెన్స్లని ఒక చోట ఒక లిస్ట్కి ఇస్తారు. దీన్నే కంకార్డెన్స్ అంటారు. ఈ స్టడీ బైబిల్ చివరిలో పదకోశం కూడా ఇవ్వబడింది. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ స్టడీ బైబిల్లో ఉన్న ప్రతి టాపిక్ని బట్టి కానీ, ఎక్స్ప్లెనేషన్స్ని బట్టి కానీ, స్టడీ నోట్స్ని బట్టి కానీ మనం ఇంకా ఎక్కువగా బైబిల్ను ఓన్గా స్టడీ చేయడానికి ఈ స్టడీ బైబిల్ బాగా ఉపయోగపడుతుంది. సో మన TCL ఛానల్ ద్వారా ఈ స్టడీ బైబిల్ను మీకు రికమెండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీకు తెలుగులో లభించే ప్రతి అధ్యయన బైబిల్ను గురించి తెలియజేశాను. అలాగే కామెంటరీస్ గురించి కూడా తెలియజేశాను. రాబోయే వీడియోస్లో మరికొన్ని పుస్తకాలను గురించి మీకు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో వాటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ నా వందనాలు.